శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మకర రాశి వారికి 1 జూన్ నుంచి 15 జూన్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల గ్రహస్థితి అనుసారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక చిన్న మాట చదివి తెలుసుకోండి. మకర రాశి కాలచక్రం లోపల 10వ రాశి. ఈ రాశికి కనుక ప్రెజెంట్ చూసుకున్నట్లయితే గురుబలం నడుస్తుంది. 7th హౌస్ లోపల జూపిటర్ ఉన్నాడు. గురుబలం అయితే మీకు తోడుగా ఉన్నది. ధర్మ త్రికోణం కామ త్రికోణం ప్రెజెంట్ మీకు రాబోయే రోజుల్లో యాక్టివేట్ కాబోతుంది. కానీ మీ 6th హౌస్ ఏదైతే ఉందో, మీ అర్ధ త్రికోణం ఏదైతే ఉందో, ఈ అర్ధ త్రికోణం బలంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మకర రాశి వారికి అప్పులు చేయండి, అస్సలు తప్పు లేదు. అప్పు ఎంత కాలంతా చేయండి. కానీ మీరు దేనికోసం అయితే అప్పు చేస్తున్నారో ఆ డబ్బు కేవలం దానికోసమే వినియోగించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా? 6th లార్డ్ 6th హౌస్లో ఉన్నారు. ఎవరు వెంట ఉన్నాడు? శుక్రుడు వెంట ఉన్నాడు. శుక్రుడు మీకు ఏమవుతాడు? శుక్రుడు మీకు దశమాధిపతి అవుతాడు. శుక్రుడు మీకు దశమాధిపతి అలాగే పంచమాధిపతి అవుతాడు. సమ్ టైమ్ అతి అహం లోపల వెళ్ళి తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. సమ్ టైమ్ అతి అహం లోపల వెళ్ళి పక్కవాడు ఇంత అయితే నేను ఇంత, నా గొప్పతనం చూపించుకోవడానికి దీనికోసం నేను ఏదైనా చేస్తాను, అలాంటి భావన లోపల వెళ్ళినట్లయితే ఇబ్బందులు అవుతాయి. అలాంటి భావనలో వెళ్ళినట్లయితే ఇబ్బందులు అవుతాయి. అలాంటి దానిలో అస్సలు వెళ్ళకండి. వెళ్తే ఇబ్బందులు అవుతాయి. ఒకటి. రెండో విషయం, రాబోయే రోజుల్లో చుట్టాలతోటి సంబంధాలు అంత అనుకూలంగా మీతోటి ఉండవండి. ఈ చుట్టాలు ఎవరైనా కావచ్చు. చుట్టాలతో పాటు రాబోయే రోజుల్లో మకర రాశి వారికి సంబంధం అంత అనుకూలంగా ఉండదు. మీ ఏ ఫ్రెండ్ను అయితే చాలా గట్టి నమ్మి మీరు ఒక పని చేయబోతున్నారో ఆ ఫ్రెండే 28th జూన్ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు. ట్రాన్స్ఫర్ అంటే చేంజ్ అవుతారు. మీరు ఏదైతే అనుకున్నారో అది అక్కడ ఉండడు, మారుతాడు. ఇంకోటి తెలుసుకోండి, వీనస్ కాంబినేషన్ 6th హౌస్లో మర్క్యూరీ వెంట రాహు ఆస్పెక్ట్ ఉన్నది. ఇక్కడ ఆడవాళ్ళ మాయ లోపల అస్సలు వెళ్ళకండి. ఆడవాళ్ళ మాయలో వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ విశేషంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో సినిమా ఫీల్డ్ లోపల ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఇది క్యారెక్టర్ మీద చాలా కంట్రోల్గా ఉండాల్సిన టైం ఉంది. క్యారెక్టర్ని కనుక మీరు చాలా బాగా కాపాడుకున్నట్లయితే మిగతా అన్ని ఓకే. క్యారెక్టర్ పాడైందో అన్నీ పాడవుతాయి. క్యారెక్టర్ పాడైతే అన్నీ పాడవుతాయి. సో క్యారెక్టర్ మీద రాబోయే రోజుల్లో కొన్నిసార్లు డౌట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కాపాడుకోండి. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే దాని జోలికి వెళ్ళకండి. అది మిమ్మల్ని పాడు చేస్తుంది. ఓకే. 7వ స్థానంలో దేవుగురు బృహస్పతి 3వ భావంలో ఉన్న సాటర్న్ చూసుకున్నట్లయితే ఇది మీకు మంచి ఆలోచనలు ఇవ్వగలుగుతుంది. ఒక విషయం తెలుసుకోండి, మీకు బ్యాడ్ వచ్చే ముందు 10 సార్లు ముందు గుడ్ వచ్చుద్ది. వాట్ ఐ సే, మీకు బ్యాడ్ వచ్చే ముందు 10 సార్లు ముందు గుడ్ వచ్చుద్ది. మంచి మీకు విషయాలు తెలుస్తుంటే మంచి మీకు జ్ఞానం చెప్పేవాళ్ళు ఉంటారు, ఉపదేశం చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనసు అయినా త్యజించి అక్కడనే వెళ్ళాలంటే అది మన కర్మ అనుకోండి. అదే తప్పుడు పని చేయాలని కోరిక ఉంటున్నట్లయితే అది మన కర్మ అనుకొని మీరు ఉండడానికి ప్రయత్నించండి. అని సంతాన యోగం కనపడుతుంది మకర రాశి వారికి. ఇంకో ఫీల్ కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ 15 రోజుల లోపల విశేషంగా సన్ 5th హౌస్లో ఉన్నాడు. 8th లార్డ్ ఇన్ 5th హౌస్. గర్భవతి మహిళలకి కొద్దిగా సమ్ టైమ్ సడన్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎండింగ్ ప్రాబ్లం అవుతాయి, స్టార్టింగ్ కాదు. గర్భవతి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ నెల లోపల ఏదైనా ఉన్నట్లయితే సీజన్ టైం కనుక డాక్టర్ మీకు చెప్పినట్లయితే ఎండింగ్ ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా అవేర్నెస్గా ఉండండి. కొద్దిగా మీరు అవేర్నెస్గా ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కడ మీరు చూద్దాము అవుతుంది ఇది కాదు అది కాదు అని అస్సలు మీరు ఊహించకండి. మీరు ఏదైతే ఊహించుతారో అది అక్కడ అపోజిట్ అవుతుంది. కేతు కనుక చూసుకున్నట్లయితే మీకు 8th హౌస్లో ఉన్నాడు. 4th హౌస్ లోపల మార్స్ ఉన్నాడు. భూమి, భవనం అలాగే వాహనానికి సంబంధించిన విషయాల లోపల ఎక్కువ తొందరపాటు చేయకండి. అంటే ఏం తెలుసుకోండి, ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ తొందరగా అమ్మేసి నేను ఏదైనా పని చేయాలి, అమ్మేయాలి, ఏదో ఒకటి చేసి అమ్మేయాలి. ఈ అమ్మేసి దీని లోపల వేగం లోపల ఏమో తెలుసుకోండి, అవతల వ్యక్తి మీ అతి అవసరాన్ని చూసుకొని వచ్చేదానికన్నా చాలా తక్కువ ఇస్తారు మీకు. అప్పుడు ఏంటంటే తర్వాత భవిష్యత్తులో అరే నేను చాలా తొందరపాటు చేశానని ఫీలింగ్ వచ్చింది. మీ ప్రాపర్టీ సేల్ అవుతుంది, ప్రాపర్టీ కొంటారు. పాయింట్ అది కాదు. 20 వరకు ఆగండి. 20 వరకు కొద్దిగా ఆగండి. 20 తర్వాత మీ ప్రాపర్టీ మీరు సేల్ చేయండి.
మీరు అనుకున్న దానికన్నా బాగా వచ్చుద్ది, మీరు అనుకున్న దానికన్నా బాగానే వచ్చుద్ది అని. ఒకటి ఏంటంటే ఇంకోటి వాహనాలు అంత వేగంగా స్పీడ్గా అస్సలు నడిపించకండి, అంత స్పీడ్గా అంత వేగంగా అస్సలు మీరు వెళ్ళకండి. అది మీ హెల్త్ యాక్సిడెంట్ లాంటి యోగం కూడా క్రియేట్ చేస్తుంది. ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మకర రాశి వారు, వ్యాపారం లోపల సమ్ ఇన్వెస్ట్మెంట్, క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది, దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది, ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. చేసేటప్పుడు ఎవరిదైనా సలహా తీసుకునే చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సలహా తీసుకొని చేయండి. ఇది 25th వరకు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు మీ బిజినెస్ లోపల, కానీ ఎవరిదైనా పరామర్శ తీసుకొని చేయండి. లేకపోయినట్లయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీరు ఎక్కడైతే చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ వల్లనే మీకు తర్వాత కొన్ని ముఖ్యమైన మార్పులు, దానికి సంబంధించిన సంఘటన మీకు రాబోయే రోజుల్లో క్రియేట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వ్యాపారస్తులు లోనే తీసుకుంటారు, మీకు అదే చెప్తున్నా. దీనికోసం అయితే ఎక్కడ తీసుకుంటున్నారో చూసుకొని పరామర్శ చేసుకొని తీసుకోండి. దాంపత్య జీవితం కనుక చూసుకుని బాగుంటుంది, దాంపత్య జీవితంలో అంత ప్రాబ్లం లేదు. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా తిన్నది అరగలేకపోవడం వల్ల కొద్దిగా హార్ట్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొందరు మీరు గమనించండి, తిన్నది కొన్నిసార్లు బాడీ లోపల అరగకపోయినట్లయితే, డైజెస్ట్ కాకపోయినట్లయితే హార్ట్ లోపల చిన్న చిన్న పెయిన్లు అవుతుంటాయి. మీరు ఏదో నార్మల్గా అదే ట్యాబ్లెట్ తీసుకునే దాన్ని నయం చేయడానికి ప్రయత్నించకండి. డైజెస్ట్ కనుక కాలేకపోయినట్లయితే డాక్టర్ని సంప్రదించండి. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళకి చెప్తున్నారు, మీకు కాదు ఈ మాట. ఓకే, ఇది క్యారీ చేయండి. రెండో విషయం చూసుకున్నైతే వ్యక్తిత్వం లోపల రాబోయే రోజుల్లో కొన్ని మూడ్ స్వింగ్స్ అంటాం కదా మనం, మూడ్ స్వింగ్స్. అప్పుడే ఇది అనిపించుద్ది, అప్పుడే అది అనిపించుద్ది, అప్పుడే ఇది చేయాలనిపించుద్ది. అది రాబోయే రోజుల్లో మీకు అవుతుంది. మీ హెల్త్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే హెల్త్ లోపల ఒక చిన్న ప్రాబ్లం కనపడుతుంది మీకు. విశేషంగా వీనస్ అలాగే మెర్క్యూరీ కాంబినేషన్ 6th హౌస్లో ఉండడం వల్ల, అలాగే 8th హౌస్లో కనుక మీరు పరీక్షించినట్లయితే కేతు ఉండడం వల్ల కొద్దిగా నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా సక్రమంగా కనిపించట్లేదు. సమ్ టైమ్స్ ఏంటంటే దేన్ని తినాలి దాన్నే తినండి. ఆకుకూరగాయలు ఎక్కువ తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి. నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్ళకండి, నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్ళకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏం తిన్నా కూడా కొద్దిగా శుభ్రం చేసుకొని తినండి, కొద్దిగా క్లీన్ చేసుకొని తినండి. రోడ్డు మీద ఉన్నవారు అలాగే తినకండి, శుభ్రం క్లీన్ చేసుకొని తినండి. అండ్ ఇంకొక సెకండ్ ఏంటంటే స్కిన్కి సంబంధించి కొన్ని ఎలర్జీస్ అవుతాయి, స్కిన్కి సంబంధించి కొన్ని ఎలర్జీ రాబోయే రోజుల్లో అయ్యే అవకాశం మకర రాశి వారికి ఇక్కడ కనపడుతుంది. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే మకర రాశి వారికి టైం బాగుందా బాగాలేదా అంటే బాగానే ఉంది, కానీ కొద్దిగా ఏంటంటే మనసు లోపల ఉగ్రం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. ఈ కోపం కారణాలు స్పెసిఫిక్ ఇదని చెప్పలేను, కానీ నేను చెప్పే దాంట్లో ఇది ఉండే అవకాశం అయితే ఉన్నది. ఏంటంటే ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీకి సంబంధించి స్ట్రెస్ మకర రాశి వారైతే ప్రజెంట్ చూస్తున్నారు. దాన్ని ఎలా ఏ ప్రకారంగా ఒకటి సేల్ అండ్ ఛానల్ ఉంటుంది కొనుక్కోవాలన్న,
ఈ 2 విషయాల లోపలే ప్రెజెంట్ మకర రాశి వాళ్ళు తికమకగా ఉన్నారు అని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది తప్ప మిగతా అన్ని జరుగుతున్నాయి. అవి తప్ప మిగతా అన్ని జరుగుతున్నాయి. చుట్టాలు కూడా అంత రాబోయే రోజుల్లో సంబంధాలు మీతోటి ఉండే అవకాశం కనిపించట్లేదు. అయినా ఎవరు ఎలా ఉన్నా మీరు బాగుండడానికి ప్రయత్నించండి. ఓకే. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు గణపతి దేవాలయానికి వెళ్ళండి. ప్రతిరోజు గణపతిని ధ్యానించండి, జపం చేయండి, బాగుంటుంది. అని నది స్నానం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.